ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మన యొక్క దిన భాగంలో నుండి యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననియే. మనం ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వచ్చి మన యొక్క గత జీవితం గురించి, గత చేష్టల గురించి ఆయన దగ్గరికి వచ్చి క్షమాపణ కోరుతామో, ఆయన మన ప్రభువుగా మనల్ని అంగీకరించడానికి ఏ మాత్రం కూడా వెనుక వేయడు. మనం ఆయన నామంను బట్టి ఏది అడిగినను ఆయన మనకి ఇచ్చుటకు ఇష్టపడతాడు. మన హృదయంలో నుంచి, మన మనస్సులో నుంచి ఏవైనా మాటలు, ఏదైనా ప్రార్థన వినడానికే ఆయన వేచి ఉండేవాడు. అటువంటి దేవుడు మనకున్నాడు. ఒక బంధంలో ఏదైనా మాట్లాడడానికి స్వాతంత్రత ఉంటుంది, ఏదైనా పంచుకోవడానికి స్వాతంత్రత ఉంటుంది. అట్లనే ప్రభు దగ్గరికి వచ్చిన మనము ఆయన కృపాసింహాసనం ఎదుట ఏదైనా అడగడానికి మనకు స్వాతంత్రత ఇవ్వబడింది. ఆ స్వాతంత్రత ఎటువంటిది అంటే, అది ఒక్కొక్కసారి మనం అడిగిన కొలది దేవుడు ఇవ్వడానికి ఇష్టపడతాడు. మన హృదయంలో ఏముందో, మన మనసులో ఏముందో ఆయన వినడానికే ఇష్టపడతాడు. అటువంటి దేవుడి దగ్గరికి వచ్చి ఒక్కొక్కసారి ఆయనతో మన బంధం ఎంతగా నిలబడుతుంది అని అంటే, ఒక్కొక్కసారి మనం అడిగేది దేవుడు వద్దు, ఇంకా వేచి ఉండు అని కూడా అంటాడు. ఆ సమయంలో మనం ఏం బాధపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ప్రభుకు తెలుసు నీకేం కావాలో. మనకు అనిపిస్తుంది నాకేం కావాలో నాకే ఎక్కువ తెలుసు. కానీ మనకు తెలియని విషయం ఏంటంటే, ఆయన భవిష్యత్ జ్ఞానం కలిగిన దేవుడు. నీ భవిష్యత్తుకి ఏది క్షేమం కలిగిస్తుందో నీకంటే ఎక్కువగా ఆయనకు తెలుసు. దాన్ని బట్టియే ఆయన మన మనవి ఆలకించే దేవుడై ఉన్నాడు. దాన్ని బట్టియే ఆయనకి ఇష్టమైంది మనకి ఇవ్వడానికి ఇష్టపడుతుండు. అటువంటి దేవుడి దగ్గరికి వచ్చి మరలా ఇవాళ మనం అడుగుదామా, ప్రభువా ఇవాళ నాకు కొన్ని మనవులు ఉన్నాయి, దయచేసి అవి నీకు ఇష్టమైతే నాకు దయచేయండి అని. రండి ప్రభు దగ్గరికి వచ్చి ప్రభుని అడుగుదాం. ప్రియమైన తండ్రి, యేసు ప్రభు ఘనమైన నామంలో దేవాని కృపా సింహాసనం ఎదుటకు వచ్చి, నువ్వు దేవాది దేవుడై ఉండి, మహాజ్ఞాని అయిన దేవుడవై ఉండి, భవిష్యత్ జ్ఞానం కలిగిన దేవుడై ఉండి, నా వంటి దాని ప్రార్థన ఆలకించుటకు దేవా నువ్వు దిగివచ్చినందుకే నీకు వందనాలు. మీరు దిగివచ్చడం ద్వారా మాకు అనుగ్రహించిన గొప్ప ఆధిక్యత, గొప్ప రక్షణను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. అయినా కూడా దేవా మా ఇష్టమైంది కాదు, నీ ఇష్టమే మా జీవితంలో జరిగిస్తా రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. నీ చిత్తం చొప్పున నీకు ఏది ఇష్టమో అదే మాకు అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.